ఇంకా పాకిస్తాన్లో కూడా మరణాల సంఖ్య పెరగొచ్చు. So Taliban government are deploying helicopters to airlift injured people in the remote Kunar province to hospitals. So అక్కడ జరిగేటువంటి ఆ సహాయక చర్యల్లో ప్రత్యేకంగా ఆర్మీ విమానాలు కూడా రంగంలోకి దిగుతున్న ఆర్మీ విమానాలు కూడా అక్కడ అందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. సో ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయట. ఈ భూకంపం కారణంగా కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఫ్లడ్డింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. సో సుమారుగా 250 మంది మరణించారు, 1000కి పైగా గాయాలయ్యారు. దాంట్లో ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఒక 30 మందిని హుటాహుట్న ఆసుపత్రికి తరలించారట ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా. సో తాలిబాన్ గవర్నమెంట్ హ్యాస్ అపీల్డ్ ఫర్ అర్జెంట్ హెల్ప్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో చాలా మంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మాకు సహాయ సహకారం అందించాలని చెప్పి తాలిబాన్ ప్రభుత్వం కోరింది. సో నన్గహర్ అనేటువంటి ఆ ప్రావిన్స్లో కునార్ ప్రావిన్స్, 2 ప్రావిన్స్లు కూడా దెబ్బతిన్నాయి. పూర్తిగా ఆ ప్రాంతాల్లో కొంత అగమ్యగోచరమైన పరిస్థితి నెలకొంది. సో చాలా మంది కూడా మాకు సహాయార్థం మెడికల్ స్టాఫ్ని కూడా అందించాలని చెప్పి తాలిబాన్ గవర్నమెంట్ అడుగుతోంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న మెడికల్ స్టాఫ్ని కూడా మాకు అందించండి అని అడుగుతోంది. సో అటు వాలంటీర్స్ చాలా పెద్ద మొత్తంలో హాస్పిటల్స్ చేరుకున్నారు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతూ ఉన్నాయి. సో 90% కునార్ ప్రావిన్స్లో 90% మొత్తం కూడా కొండ చర్యలన్నీ విరిగిపడ్డాయట. Most of the damage from earthquake is believed to be found in Kunar province. Nearly 90% of the terrain it's mountainous. So Kunar ప్రాంతంలో 90% కొండ చర్యలు కూడా విరిగిపడుతూ ఉన్నాయని చెప్పి అక్కడ తాలిబాన్ ప్రభుత్వం చెప్తోంది. సో రోడ్స్ అన్ని కూడా ధ్వంసమైపోతూ ఉన్నాయి, రవాణా మార్గాలు లేవు, సిగ్నల్ కట్ అయిపోయింది, ఎక్కడ ఎవరున్నారని తెలుసుకోలేకపోతున్నాము. మల్టిపుల్గా ఈ ఎర్త్క్వేక్స్ రావడంతో కొంత తీవ్రమైన ఇబ్బంది కలిగిందని తాలిబాన్ గవర్నమెంట్ చెప్తోంది. రోడ్స్ లీడింగ్ టు ద క్వేక్ హిట్స్ ఏరియాస్ ఆర్ వెరీ నారో అండ్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ బ్లాక్డ్ బై ల్యాండ్ స్లైడ్స్ ట్రిగర్డ్ బై ది ఎర్త్క్వేక్. సో ఎర్త్క్వేక్ కారణంగా అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాట. సుమారుగా 2022లో కూడా ఈ మాదిరిగానే ఒక భూకంపం సంభవించింది. అప్పుడు సుమారుగా 1100 మంది మరణించారట. సో 2022లో సుమారుగా 5.5 తీవ్రతతో 8 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రం నమోదైతే అప్పుడు 1100 మంది మరణిస్తే ఇప్పుడు 6.3 తీవ్రతతో 8 కిలోమీటర్ దగ్గర నమోదైంది. కునార్ ప్రావిన్స్, నన్గహర్ ప్రావిన్స్ మొత్తం కూడా అల్లకల్లోలంగా ఉండిపోయింది. సో అప్పుడే 1100 మంది మరణించి ఉంటే ఇప్పుడు ఇంకా ఈ మరణాల సంఖ్య పెరగొచ్చు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో తెల్లవారుజామున 6:30 సమయంలో పెద్ద ఎత్తున అక్కడ సమీపంగా ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా రంగంలోకి దిగారు, సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. సుమారుగా ఇప్పటికే వందలాది మందిని కాపాడినట్టుగా చెప్తూ ఉన్నారు. సో 6:30 AM ఇన్ ఆఫ్ఘనిస్తాన్, తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్లో 6:30 సమయంలో హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. సో మజార్ వాళ్ళలో ఎవరైతే అక్కడ మోస్ట్లీ ఎఫెక్టెడ్ ఏరియాగా ఉన్నటువంటి మజార్ ప్రాంతంలో వారందరినీ కూడా సురక్షితంగా కాపాడమని చెప్పి అక్కడ సహాయక సిబ్బంది చెప్తున్నారు. తాలిబాన్ డిఫెన్స్ ఆఫీషియల్స్ కూడా ఈ విషయంపై వెల్లడిస్తూ ఉన్నారు. సెవరల్ విలేజెస్ అన్నీ కూడా, అంటే మల్టిపుల్ విలేజెస్, కొన్ని పదుల సంఖ్యలో గ్రామాలన్నీ కూడా ఈ పరిస్థితి నేపథ్యంలో కొంత ఇబ్బందులు పడ్డాయి, ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ బిలీవ్ టు బి కిల్డ్ అండ్ వూండెడ్. కొన్ని వందలాది మంది, వేలాది మంది ఈ ప్రభావంతో గాయాల పాలైపోయి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. సో సెవరల్ రెసిడెంట్స్ ఆఫ్ కునార్ అండ్ నన్గహర్ ప్రావిన్సెస్ told me that they have felt multiple aftershocks last night. సో ఈ 2 ప్రావిన్స్లో, ఇక్కడ ప్రావిన్స్ అంటే అర్థం 2 రాష్ట్రాలు. సో 2 రాష్ట్రాల్లో కూడా చాలా భయంకరమైనటువంటి ఈ ఎర్త్క్వేక్స్ కారణంగా ఫ్లడ్డింగ్స్, ల్యాండ్ స్లైడ్స్ విపరీతంగా జరిగాయి. సో చాలా పెద్ద ఎత్తున అక్కడ మల్టిపుల్ షాక్స్, 1 కాదు 2 కాదు, చాలాసార్లు భూమి కంపించిందట. సో ఐ నెవర్ సీన్ సచ్ ఏ స్ట్రాంగ్ క్వేక్ ఇన్ మై లైఫ్ అని చెప్పి ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. పోలాడ్ నూరి, 28 సంవత్సరాల వ్యక్తి, నేను వెంటనే నా ఇంటి సమీపంగా ఈ భూమి కంపించడంతో పరుగులు తీస్తూ బయటకు వచ్చాను. సో ఈ నేపథ్యంలో ఇటువంటి ఒక ఎర్త్క్వేక్ నేను ఎప్పుడు కూడా చూడలేదు నా జీవితంలో, ఎక్కడ చరిత్రలో కూడా చూడలేదని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాటల్ని ప్రధానంగా తాలిబాన్ గవర్నమెంట్ కోట్ చేస్తోంది. సో డివాస్టేటెడ్ ఏరియా వేర్ రెడ్స్ హ్యావ్ బీన్ బ్లాక్డ్ బై ల్యాండ్ స్లైడ్స్. కొండ చర్యలు విరిగిపడడంతో రోడ్స్ అన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. చాలా ప్రధానమైనటువంటి నగరాలకి ఎక్కడైతే ఈ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ వెళ్ళడానికి కూడా కనీస మార్గం లేకపోవడంతో హెలికాప్టర్ మార్గం ఒక్కటే మాత్రమే వారికి అనుగుణంగా ఉంది. ఇప్పుడు హెలికాప్టర్ మార్గం మినక ఏ ఒక్క మార్గం కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు అని చెప్పి అక్కడ వారు చెప్తున్నారు. సో 2022 సంఘటన కూడా మరోసారి తాలిబాన్ గవర్నమెంట్ గుర్తు చేసుకుంటుంది. 2022లో ఇదే మాదిరిగా 5.5 తీవ్రతతో అప్పుడు కూడా భూకంపం సంభవిస్తే సుమారుగా 3000 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, 1100 మంది మరణించారట.
సో ఆ తర్వాత ఇదే అతిపెద్ద ఎర్త్క్వేక్గా చెప్తూ ఉన్నారు. సో అప్పుడు నమోదైన ఎర్త్క్వేక్తో పోలిస్తే ఇప్పుడు ఇది చాలా పెద్ద ఎర్త్క్వేక్. సో ఎరిషియన్ ప్లేట్ ఇండియన్ ప్లేట్ ఈ రెండింటి మధ్య కదలికలు వచ్చాయని చెప్పి అక్కడి సెస్మోలజీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎరిషియన్ ప్లేట్ అండ్ ఇండియన్ ప్లేట్ డైరెక్షన్ ఆఫ్ మూవ్మెంట్, ఇండియన్ ప్లేట్ కాస్త కొంత బలంగా వెళ్ళిపోయి ఎరిషియన్ ప్లేట్ని తాకడంతోనే ఈ ఎర్త్క్వేక్ అంటే ఈ భూకంపం సంభవించింది అన్నట్టుగా వారంతా చెప్తూ ఉన్నారు. సో ప్రధానంగా దీని ప్రభావం అటు తజికిస్తాన్ పై పడింది, పాకిస్తాన్ పై పడింది, భారతదేశం పైన కూడా ఈ ప్రభావం పడింది. బికాజ్ ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే సెస్మోలజీ అధికారులు చెప్తున్న ప్రకారంగా ఇండియన్ ప్లేట్ అంటే టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి, భూమి పొరల్లో కదలికల కారణంగానే భూకంపం సంభవిస్తుంది అనేది మనకు టెక్నికల్గా తెలిసిన అంశం నేపథ్యంలో సో భారతదేశానికి ఇండియన్ ప్లేట్ హిట్ టు ఇరిషియన్ ప్లేట్. సో ఇండియన్ ప్లేట్ హిట్ టు ఇరిషియన్ ప్లేట్, అందుకే ఈ భూమి కంపించింది. సో దాని ప్రభావం పాకిస్తాన్ పైన, భారత్ పైన, తజికిస్తాన్ పైన, ఆఫ్ఘనిస్తాన్ పైన చాలా పెద్ద మొత్తంలో సంభవించింది. ఇక పాకిస్తాన్లో కూడా ఇప్పటికే 15 మంది మరణించారన్నట్టుగా అక్కడి అఫీషియల్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో పాకిస్తాన్ పాపిస్టి కుక్కల్లో మరో 15 మంది మరణించారట. సో దాంట్లో చాలా కీలకమైనటువంటి అధికారులు కూడా ఉన్నారన్నట్టుగా అక్కడి వార్తా కథనాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి మనం ఆ లైవ్ విజువల్స్ చూద్దాం, ఎటువంటి భూకంపం సంభవించింది, ఏ రకంగా ఉందనేది మనం విజువల్స్ వచ్చి గమనిస్తే చూడండి, ఇక్కడ ఒక్కసారిగా ఉన్న పలంగా భూమి కంపించింది. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి ఆ విజువల్స్లో గమనిస్తే చూడండి అక్కడ భూకంపం సంబంధించిన నేపథ్యంలో ఎంతలా భూమి వణికిపోతుంది అనేది. సో మల్టిపుల్ షాక్స్, కొన్ని నిమిషాల పాటు భూమి కంపించింది. కంటిన్యూ